తాగకపోతే గాజులు పెడతారు అంతే అంతే బతుకులాల మానవాడ తాగకపోతే నీదేం బతుకు మనవాడ. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిపి బ్లాగ్స్. సో పొద్దున కళ్ళు తాడానికి వచ్చాను. సో ఫుల్ చలి అవుతుంది. సో ఇక్కడ రాముడు సుద్రం దగ్గర అయితే వచ్చేసాం. అనుకోకుండా అయిపోయింది మార్నింగ్. రాత్రి అనుకున్నాం కానీ అంత ప్రిపేర్ లేదు. ఫోన్ చేస్తే మార్నింగ్ ఉందన్నాడు కాబట్టి సో తీసుకున్నాం ఒకటైతే లుట్టి. సో చూద్దాం, చాలా రోజులైంది తాగదాం. సో మన వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేసినాం, ఉంటే ఫోన్ చేయరు, చికెన్ వండుకొని వస్తామన్నారు. సో వాళ్ళు చికెన్ వండుకొని వస్తారు, మేమైతే కళ్ళు తీసుకున్నాం, తాగదాం. ఫస్ట్ ఆకలి చాలా రోజులైంది తాక. మన దగ్గర ఇది ఎట్లా ఉంటున్నా కాబట్టి ఇట్లా చేసినాం. ఇద్దాం ఒకసారి ఇట్లా పెట్టుకొని తాగితేనా ఎగ్దాం ఉంటుంది. ఓ అమ్మా దారా ఉందా మరి ఎంతసేపు అడుగుదాం. ఫిల్టర్ వాటర్ కన్ను బాగా రోజులేక తాక కొద్దిగా అట్లా ఉంటుంది. ఓకే, మళ్ళీ వచ్చినాక వేద్దాం. మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటుంది కదా, చూద్దాం. వస్తారు కదా సరిపోదని చెప్పేసి ఇంకోటి కూడా తీసుకున్నాం చిన్నది. చూడు అది ఎట్లుందో ఒకసారి చూడాలి. అలా వస్తారని చెప్పేసి ఇంకోలో తీసుకున్నాం చిన్నది. సో 5 లీటర్లు అది. సో ఎంత పడుతుందో అంత దాని మిగిలిన ప్రైజెస్ ఉంటుంది. సో అయితే ఇప్పుడైతే తాగినాం కదా, సో కొద్దిగా టేస్ట్ ఉందని చెప్పేసి ఎండకు పెట్టినాం. అలాగే వచ్చేలోపు ఎండకు పెడితే సెట్ అవుతాయి అని చెప్పేసి ఈరోజు దొరకడమే అదృష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే ఎట్లున్నా తాగాల్సింది ఏమంట అంతేగా మరి. అట్లా బాగా రోజులు అవుతా. ఎన్ని రోజులు అవుతుందో తాక దగ్గర లెక్కేసుకోవాలి. మొన్న 4 శుక్రవారం రోజు తాగినాం అంతే. అది కొద్దిగా అట్టడం తాగినాం. అట్లంటే అంటే ఆ రోజు అంపు తాగినాం ఎందుకు మరి. ఇట్లాంటిది నింపుకోపోయినాం, అట్లాంటి అంపు తాగినాం ఇద్దరం కలిసి. ఇక ఈరోజు 5గురికి ఈ 2 దగ్గర ఎన్ని లీటర్లు ఉంటుంది రేపు దాంట్లో? ఒక 5 లీటర్లు ఉంటుంది, అదో 3 లీటర్లు ఉంటుందా, 4 లీటర్లు ఉంటుంది. ఎక్కువ ఉంటుంది ఇది, ఫుల్ లేదు కదా ఇది. 5 లీటర్లు మ్యాక్సిమం, అదో 3.5-4 లీటర్లు ఉంటుంది 5గురికి. ఇక మనం కుండల లీటర్లకి ఇవి తక్కువనే కానీ. సో ఈ లొకేషన్ వచ్చేసి సుద్దులం గుట్ట ఇటు లోపలికి, తాండా లోపల సైడ్కి. సో లొకేషన్ అయితే ఇంకా మస్తు ఉంటుంది. లోపలికి వస్తే మాత్రం అటు ఒక వనమే ఉంటుంది. సో ఆడ మక్క రొట్టెలు కానీ, బోటి, ఇక ఏంది కారం అన్నీ స్టఫ్ మొత్తం దొరుకుతుంది ఇటు వస్తే. మ్యాక్సిమం 2 o'clock దాకా ఇక్కడ తాగుతుంటారు. ఇక ఎక్కడి నుంచో వస్తారు, నిజామాబాద్ నుంచి కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితే వస్తారు కళ్ళు కోసం. ఇక సండే అయితే ఈరోజు ఇక్కడ జాతరలే ఉంటుంది. చూద్దాం, అటు పోతే కావాల్సింది అటు పోదాం. చెట్టు కళ్ళు ఎట్లా పడుతుంది ఒకసారి చూడండి. లేదుగా, అయ్యో చెట్టు కళ్ళు చూడండి ఇట్లా పడుతుంది. సో ఇలా లేదు, ఇంట్లోకి తీసేసారు, అయిపోయింది. ఈ టైం దాకా మ్యాక్సిమం ఒక 1 hour కూడా ఉండదు. కళ్ళు ఓపెన్ చేసారంటే పోతూనే ఉంటుంది. సో ఇంక కళ్ళకు కూడా ఉంది కళ్ళు కదా. అది వాళ్ళకన్నా ఒప్పుకున్నాడు అందుకే మేబీ. అక్కడ మనం ఉన్న ప్లేస్ నుంచి కొద్దిగా ముంగటికి వచ్చినాం. పెద్ద వనమే ఉంటుంది కనిపిస్తుంది కదా, ఇవన్నీ చెట్లే. సో మనం చెప్పినాం కదా ఇక్కడ మక్కరటలు దొరుకుతాయంటే, సో తీసుకోవడానికి వచ్చినాం. సో పక్కగా ఇటు చెరువు ఉంది, ఇటు పొలాలు వేస్తారు, దాని పక్కన ఇవన్నీ చెట్లు. లోపలికి చూపిస్తారు చూడరు ఒకసారి. చెట్లు ఎంట్రెన్స్ అని చూడరు ఎన్ని చెట్లు ఉంటాయో. ఈ చెట్లను చూసి సాగం అయిపోతారు. రెండు
మక్కరటాల కోసం అయితే వచ్చేసినాం ఇక్కడ. ఫేవరెట్ కాంబినేషన్ చట్నీ తోటి. పార్సల్ కావాలి, ఇక్కడ తినము. ఆడుకొండ పోతాం మండగాడికి. మండగాడికి కావాలా? చూడండి. సో ఇక్కడ చెట్లను చూస్తే మాత్రం మా పొత్తరు తిని శుద్ధులం మేము గుట్టానేమో అంటారు, మనకు అంత క్లారిటీగా తెలియదు. సో చూడండి లోపల కాలరు. ఇక్కడ నిజామాబాద్ నుంచి ఇక్కడ పక్కకు ఉన్న ఊళ్ళ నుంచి అయితే వస్తారు. ఈ చెట్లను చూస్తే లోపలికి పోతే కొద్దిగా 500-600 చెట్లు అయితే ఉంటాయి. సో ఓన్లీ ఈత చెట్లు ఇక్కడ, తాడి చెట్లు అక్కడ కనిపిస్తుండగా గోడ ఎక్కుతున్నాడు. లోపలికైతే పోలేండి, ఎందుకంటే ఇక్కడ మనం ఉండి లోపలికైతే పోలేం. సో మక్క రొట్టెలో దొరుకుతాడు ఇక్కడ స్టఫ్. వేరే వాళ్ళు కూడా వస్తారంట కానీ అంటే మక్క కూడా అలా వేరే పర్సన్ అంటే ఏమైతే ఇక్కడ చేస్తుందంట. ఇదేం కారం ఇది? కూరగాయ అది ఎల్లిగడ్డదా? ఇన్నే ఉంటారు మాట తిరగాలేమో కదా అటు ఇటు. అదే మరి వస్తున్నాయని మేము వస్తారంటే అటు ఒక ఆమె ఆడమనే చెప్తుంది, ఇటు రాదు అన్నాడు. గీడ గీడ ఆయన పేరు నాగరాజు. నాగరాజు మాట ఇంట్లోనే తిరుగుతారా? ముందు అవి కూడా దొరుకుతుండే కదా జొన్న రొట్టెలు అవి అని. గీడకి కోలపారం లేదా? దాని ముంగడ ఊకున్నాం. ఇంట్లో కట్టినావు అది చట్నీ? ఇట్లా పెట్టినావా? ఒక తల్ల కవర్ ఉంటుంది మరి ఇట్లా ఎట్లా పట్టు కవర్ లేదా? గ్లాసులు తెచ్చారు లేదా? మనల్ని వచ్చేసారు కలదాయడానికి. ఊకరా కానీ మనోడు రాంగ్ రంపు పడుతున్నాడు. తీస్తా, నువ్వు ఎంతవరకు నేను తీస్తా, నేను పెడతా. లేక లేక తాగుతున్నాం చాలా రోజుల కింద నుంచి. మాడు మంచిగా పోతున్నాడు, ఆడతారే పంపిద్దాం మరి. నేను పోతా నీకు ఇదే కూడా సూపర్ ఉందట. అది ఎట్లుందో ఎప్పుడు రాకెట్ మంచిగా ఉందా? నిఖిల్దారా తావడే ఎట్లా పోయి అల్లేగా రంపు కరెక్ట్ దాన్ని అంపుతలేవు నాకు. నువ్వు వాడ లేపుతలేవు. ఇప్పుడు వచ్చింది అత్తలే. సెకండ్ టైం మరి వాళ్ళు ఏడుతారా? లేపురా అలా లే. ఇంకనా ఆగలని పెట్టుకుని మంచిగా వస్తా. చికెన్ పొద్దున్న లేవగానే చికెన్ తింటున్నాం. అన్నం తినకన్నా ముందే కళ్ళతోటి. మక్కట్టుకులు ఇంకేమున్నాయి కదా ఆడ చూసిరు అప్పుడే. కళ్ళు ఒక్కొక్కటి 3 సార్లు తాగేసారు ఇప్పటికి. మామిడికి ఎండ బాగా కొడుతుంది. నువ్వు వేసుకునే ముక్కలు వేసుకో ఫస్ట్ మరి. సరిపోతుంది కదా అమ్మకాడుకు. ఇక్కడ ఒకటి ఉంటుంది.
పిల్లలు నేను పోతాం అక్కడ నేనే కొడుతున్నట్టు వీడు దుబాయ్కి వెళ్ళాయి వీళ్ళేమో కళ్ళు కోసం కొట్లాడుకుంటారు. బాగా ఎక్స్పీరియన్స్ వెళ్ళాలి అందరికన్నా సపోర్ట్ చేస్తాను. అయిపోయింది ఒక లొట్ట అయిపోయింది చికెన్ అయిపోయింది. ఇక లాస్ట్ కత్త గిద్ద మిగిలింది మా వాడి ఇంటికి తీసుకొస్తుంది కథ అయిపోయింది. ఏడదాడు అయిపోయింది. ఊటములు ఎదిరినా వీడు డిమ్ అయిపోయింది. వీడు పెద్ద డిమ్ అయిపోయింది. ఇంకా ఇటు కావాలంటే ఇడు ఊగుతున్నాడు. ఇక అయిపోయింది. పోతున్నాం మళ్ళీ ఇప్పుడు వస్తాం. మాకే తెలియదు. చూసినా కూడా నా ఒక్కడ తాను చేసినట్టున్నారు. చలి కోసం స్వెటర్లు వేసుకుని అందరు అడిగిన ఒక్కడు కూడా చెట్ల మీద అయితే అస్సలు లేరు. టైం వచ్చేసి 1:30 1:17 అవుతుంది. అయినా ఇంకా బయటనే ఉన్నాం. ఇంకొక బీర్ ఇచ్చినా కూడా తాగుతారు కానీ నేను తాగరు. ఇటు మౌంటైన్ వ్యూ తాగుతారు అంతే. అట్లా చూసిన తాగడంటే బ్రీజర్ ఏదన్నా బ్రీజర్ కూడా తాగా. అయ్యో మౌంటైన్ వ్యూ వచ్చేటప్పుడు 2 గాజులు దాటలోకి ఇస్తున్నాం ఫ్రీగా. ఫ్రీరా ఇచ్చేద్దాం ఫ్రీగా ఇచ్చేద్దాం. ఇసుంటలకి ఇచ్చారు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఇంకోసారి మనసారి ఊకోడు. అంటే తాగపోతే గాజులు పెడతారు అంతే. బతుకులాల మానవాడ తాగపోతే గాజులు పెడతారు అంతే. బతుకులాల మానవాడ తాగపోతే నిదేం బతుకు మనవాడా. నిదేం బతుకు మనవాడా నిదేం బతుకు అంటారు మరి.